వేతనాలు పెంచాలంటూ 18 రోజులుగా సినీ కార్మికులు కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళన ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ జోక్యం, కార్మిక శాఖ సంప్రదింపులతో నిర్మాతలు 22.5% జీతాలు పెంచేందుకు అంగీకరించారు. ఆందోళన విరమించిన సినీ కార్మికులు నేటి నుంచి షూటింగ్లకు హాజరు కానున్నట్లు ప్రకటించారు. వేతనాల పెంపు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డికి నిర్మాతలు, కార్మిక సంఘాల నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. 30% వేతనాల పెంపు కోసం 18 రోజులుగా చేపట్టిన ఆందోళన ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో వేతనాలతో పాటు ఇతర అంశాలపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య అంగీకారం కుదరడంతో నేటి నుంచి చిత్రీకరణలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, కార్మిక శాఖ అదనపు కమిషనర్ గిరిధర్ సమక్షంలో ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు 6 గంటలకు పైగా చర్చించుకుని సమ్మెకు సామరస్య ముగింపు పలికారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర ప్రసాద్, నిర్మాతలు సుప్రియ, స్రవంతి రవికిషోర్, మైత్రి చెర్రీ, బాపినీడు, దర్శకుడు తేజ కార్మిక శాఖ వద్ద చర్చలకు హాజరు కాగా ఫెడరేషన్ నుంచి అధ్యక్షుడు వల్లభనేని అనిల్ సహా పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఇరుపక్షాలతో విడివిడిగా సమావేశమైన అదనపు కమిషనర్ గంగాధర్ 22.5% వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సమ్మతించారు. దానికి సినీ కార్మిక సంఘాల నేతలు ఒప్పుకున్నారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రోజుకు 2,000 రూపాయల కన్నా తక్కువ వేతనాలు ఉన్న వారికి తొలి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపుదల ఉండనుంది. 2,000 నుంచి 5,000 రూపాయల వేతనం ఉన్న వారికి తొలి ఏడాది 2.5%, రెండో, మూడో ఏడాది 5% చొప్పున పెరగనున్నాయి. ఫెడరేషన్ నాయకులు, ఛాంబర్ ప్రతినిధులు, కార్మిక శాఖ అధికారులతో కమిటీ ఇతర సమస్యలపై చర్చించనుంది. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని హైయర్ అఫీషియల్స్ కి అండ్ ఎఫ్డీసీకి చెప్పడం జరిగింది. అటు ఫెడరేషన్ వారు ఇటు ఛాంబర్ నుంచి ఇటు ఎఫ్డీసీ ద్వారా దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. 3 years కి 22.5% వేజ్ హైక్ కి బోత్ పార్టీస్ అగ్రీ అవడం జరిగింది. బిలో 2,000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. 2,000 and 5,000 మధ్యలో ఎర్న్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది, థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దాన్ని కూడా అంగీకరించడం జరిగింది. ఆదివారాల విషయంలో ఇప్పటిదాకా డబుల్ కాల్ షీట్లు ఉండేవి, దాన్ని 1.5 కాల్ షీట్ కింద పరిగణించడం జరిగింది. అలాగే ఫైటర్స్, డాన్సర్స్ కూడా వారికి కూడా 7.5 పెట్టడం జరిగింది. మేము దాన్ని కూడా అడిగాము, కొంచెం ఇంక్రీజ్ అడిగాము. ఫైటర్స్ కి, డాన్సర్స్ ఇంకో 2.5 కూడా కావాలి అని. అది కండిషన్లు అన్ని కూడా ఒప్పుకుంటే అప్పుడు చూద్దామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మనం కూడా చేయూతగా ఉండాలనే ఉద్దేశంతోనే వీటన్నిటి కూడా ఒప్పుకోవడం జరిగింది. పూర్తిగా మేము విధులకి హాజరు కావడానికి అంగీకారం తెలపడమైనది. 18 రోజులుగా కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె సర్కార్ జోక్యంతో ముగియడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు చొరవ చూపిన సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.